ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ రివల్యూషన్ గార్డ్స్ హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ హయాతుల్లా అలీ ఖమేనీ మరణంతో రివల్యూషనరీ గార్డ్స్ కోపంతో రగిలిపోతున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో గొప్ప విప్లవ నేతను కోల్పోయామని వారు విచారం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ వీర మరణం పొందారని, ఆయన మరణం పట్ల రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్లో రివల్యూషనరీ గార్డ్స్ కు అపరిమితమైన అధికారాలు ఇచ్చిన నేతను కోల్పోవడంతో త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ దేశాలపై రివెంజ్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇంత పెద్ద నేరం చేసిన దేశాలకు జవాబు చెప్పకుండా ఉండలేమని తెలిపింది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని వెల్లడించింది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని, త్వరలోనే ఖమేనీ వారసుడిని ప్రకటిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. రైట్, ఇంకా ఇదే విషయం మనతో పాటు చర్చించడానికి పాపారావు గారు అందుబాటులో ఉన్నారు. పాపారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తం మీద ఏం జరగబోతుంది అంటున్నారు? అంటే దాదాపు అమెరికా చెప్పినట్టుగా ఖచ్చితంగా మా మాట వినకపోతే, మేము చెప్పినట్టు చేయకపోతే మేము ఖచ్చితంగా ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేస్తామని చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేస్తారు. అంటే యుద్ధం ఇప్పటితో ముగిస్తున్నట్టేనా, లేకపోతే ఇంకా యుద్ధం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇరాన్ సుప్రీం లీడర్ ని చంపేయడంతోనే ఇరాన్ యుద్ధం ఆగిపోద్ది, ఇరాన్ మీద, లేకపోతే ఇరాన్ సరెండర్ అవుద్ది, ఇరాన్ లో తిరుగుబాటు జరుగుద్దని అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన 86 ఏళ్ల మనిషి. కేవలం ఆయనకున్నది నైతిక బలమే, ఆ దేశం మీద ఉన్నది ఆయనకి నైతిక బలం. అంతేగాని ఆయన నియంత అనే మాటలు వీళ్ళు అంటున్నారు కానీ ఒక నియంతగా నియంత్రించగలిగినంత వయస్సు కాదు, పరిస్థితులు కాదు. అక్కడ చాలా మేరకు ఏంటంటే చాలా విస్తారంగా పవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆ దేశంలో. చాలా మంది ఆ దేశ విప్లవానికి వారసులుగా 70లో జరిగిన రజా షా పెహ్లావి, అమెరికా మనిషి, ఆ రోజు రాజు, ఆయన మీద జరిగిన ఇస్లామిక్ విప్లవం అంటే మనం మామూలుగా మాట్లాడుకునే టెర్రరిస్టు తరహా ఇస్లామిజం కాదది. ఇస్లామోఫోబియా ఉంటది కదా, అట్లాంటి కోణంలో కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంగా అది జరిగింది. సరే, దానిలో కొంత మితవాద ధోరణులు ఉంటే ఉండొచ్చు కానీ ఓవరాల్ గా అది ప్రజానీకంలో విస్తృత ఆమోదం కలిగి ఉంది. అక్కడ ఆ దేశంలో అసంతృప్తులు ఉన్నాయి. మొన్న మధ్య కూడా ఆ దేశంలో ధరల పెరుగుదల ఇట్లాంటి సమస్యల మీద కొనుగోలు శక్తి లేక ప్రజలు ఒక పెద్ద ఆందోళన చేశారు. దాన్ని కూడా రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆ రోజే ప్రయత్నం చేశారు ట్రంప్. కానీ జరగల, ఉద్యమం ఆగిపోయింది. ఎక్కడైనా ఉంటాయి, ప్రతి దేశంలోనూ ప్రజల్లో అసంతృప్తులు, ఆందోళనలు ఉంటాయి కానీ బయట శక్తులు దాన్ని పెంచి అక్కడ ఏదో ప్రభుత్వాన్ని కోల్చాలని చూడటం అనేది విచిత్రమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. అమెరికాలో కూడా చాలా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ట్రంప్ మీద లెక్కలేనంత అసంతృప్తి ఉంది. నెత్యాన్షు మీద ఇజ్రాయెల్ లో కూడా అసంతృప్తులు ఉన్నాయి. అంత మాత్రాన బయట శక్తులు జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాన్ని కోల్దేయాలనుకోవటం ఏ దేశం మీదైనా తప్పు. అదే ప్రయత్నం ఈ రోజు ఇరాన్ మీద కూడా చేశారు మొన్నటిదాకా. దానిలో ఈ రోజేమో మళ్ళీ అణ్వాయుధ ముప్పు అనే పేరుతో మళ్ళీ ఇప్పుడు ఇరాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ కార్యక్రమాన్ని మొత్తం సమూలంగా నాశనం చేశామని చెప్పి ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా దాడులు చేసింది ఇరాన్ మీద, అణు కేంద్రాల మీద. అప్పుడు మొత్తం అణు కార్యక్రమం మొత్తాన్ని మేము ధ్వంసం చేసాం, అదేమీ లేదు అని చెప్పారు. పైగా అది కాకుండా చాలాసార్లు చెప్పారు ఆ మాట. అది కాకుండా వారం రోజుల క్రితం, ఈ వారం మొదట్లోనే వైట్ హౌస్ ప్రతినిధి కూడా ఇదే మాట చెప్పాడు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని సమూలంగా తుడిచిపెట్టేసాం, వాళ్ళకి మళ్ళీ నెంబర్ 1 నుంచి బిగిన్ చేసుకుంటే కుదరనివ్వమని. సో అక్కడ అణు కార్యక్రమం లేదు. అది వంక ప్రభుత్వాన్ని కోల్చాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే తమ సామ్రాజ్యవాద ఆకాంక్షలకి మధ్యప్రాచ్యంలో తమ ఇష్టానుసారం పెత్తనం చేయడానికి దేశాల మీద తమకు అడ్డంగా ఉందనేది ఇరాన్ మీద కోపం. ఇరాన్ ఒక సంఘటిత శక్తిగా చాలా దేశాల్లో చాలా చోట్ల చాలా మందిని సమీకరించుకొని ఇరాన్ ఒక పెద్ద శక్తిగా ఉంది అక్కడ. దాన్ని లేకుండా చేయాలి, మధ్యప్రాచ్యంలో తమ పెత్తనం సాగే దానికోసం చేస్తున్నారు. దీనివల్ల చాలా పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా, అమెరికాకు కూడా పెద్ద పర్యవసానాలు ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తున్నారు. అంతిమంగా ఏదో ఒక రోజు ఇట్లాంటివి జరిగితే గనక ఇప్పటికే 38 లక్షల కోట్ల డాలర్ల అప్పుల పాలై ఉన్నటువంటి అమెరికా ఏదో ఒక రోజుతో ఈ అప్పుల ప్రవాహంలో మునిగిపోయి
తొందరలోనే జరుగుతుంది. కొత్తగా అప్పులు పుట్టని స్థితి, పాత అప్పులు తీర్చలేని స్థితి, దాని క్రెడిట్ రేటింగ్ పడిపోయే స్థితి, ఒక పెద్ద సంక్షోభంలో కూరుకుపోయి అమెరికా వ్యవస్థ కూలిపోయే స్థితి, ట్రంప్ లాంటి పాలకులు పడిపోయే స్థితి, ఎక్కడో ప్రభుత్వాలను మార్చడం కాదు, అమెరికాలోని ప్రభుత్వాన్ని ఆ ప్రజలే పడగొట్టే పరిస్థితి వస్తుంది తొందరలోనే. కాబట్టి ఎక్కడెక్కడో ప్రభుత్వాలను పడగొడతానని ట్రంప్ పోతున్నాడు, కానీ అది తప్పు ఆయన చేస్తుంది. ఆఖరికి ఆయన కాలు కింద నేల కదిలిపోయే కాలంలో ఆయన జీవిస్తున్నాడు అనేది ఆయన మర్చిపోతున్నాడు. ఇప్పుడు కాలం మారింది, చాలా పరిస్థితులు చాలా మారినాయి. అమెరికా చాలా బలహీనంగా ఉంది, ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. చైనా, రష్యా కానీ ఎవరైనా చాలా బలంగా ఉన్నారు. కొమేనీని చంపేయచ్చు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ శాటిలైట్ నెట్వర్క్ తో కానీ కనుక్కొని కొమేనీని చంపగలిగారు. మరి మొత్తం ఆ దేశాన్ని ఏం చేయలేరు. ఆ దేశం దగ్గర చాలా బలమైన, మా దగ్గర ఉన్న రకరకాల కొత్త ఆయుధాలు ఉన్నాయి, అది మీకు తెలియదు, మేము ప్రయోగిస్తే ట్రంప్ తట్టుకోలేడని కూడా నిన్న చెబుతున్నారు, వార్తల్లో వస్తున్నది. మా దగ్గర రకరకాల కొత్త ఆయుధాలు ఉన్నాయి, మేము ఇప్పుడు వాడుతుంది పాత తరహా ఆయుధాలు, మేము అవి కనుక కొత్త తరహా ఆయుధాలు వాడితే ట్రంప్ తట్టుకోలేడని చెబుతున్నారు. కాబట్టి రెచ్చగొట్టి దీన్ని అణ్వాయుధంగా మారుస్తారా, లేకపోతే మరే రకమైనటువంటి విధ్వంసానికి, ప్రపంచ వినాశనానికి అమెరికా దారి తీస్తుంది, ఇజ్రాయెల్ దారి తీస్తుంది అనేది ఈ రోజు పెద్ద ప్రశ్న. అంతేగాని ఇది ఇరాన్ తో సరెండర్ అనుకోవడం పొరపాటు. ఖొమేనీని చంపిన తర్వాత ఇరాన్ లో మరింత ప్రజల మధ్య మరింత ఐక్యత పెరిగే అవకాశమే ఉంది. వీళ్ళు ఏమన్నా తాత్కాలికంగా ఎవరినైనా లిబియా తరహాలో ఆ రోజు గదఫీని అన్యాయంగా తుదముట్టించి, లేకపోతే ఇరాక్ లో సద్దాం హుసేన్ తుదముట్టించినట్టుగా ఇక్కడ ఏమైనా చేయగలిగినా వాళ్ళు అక్కడ పరిపాలించలేరు. ఆ దేశ ఇరాన్ ని పరిపాలించలేరు. ఇరాన్ వాళ్ళకి సమాధి అవుద్ది. ఇరాన్ లో కాలు పెడితే నేల మీద సైన్యాన్ని దింపి, ఇప్పుడు గాలిలో బాంబులు వేసిపోతున్నారు విమానాల్లో, అట్లా మిసైల్స్ ప్రయోగించి వాళ్ళు ఇరాన్ నేల మీద కాలు పెడితే అది అక్కడ వాళ్ళ సమాధి అవుద్ది అనేది మాత్రం ఖచ్చితం. కాబట్టి యుద్ధం చేయలేరు వాళ్ళు. కానీ పాపారావు గారు, అంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళ ఇంట్లోనే హతమార్చారు అంటే అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆ ఫెయిల్యూర్ కదా? ఫెయిల్యూర్ అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉందండి. వాళ్ళకి శాటిలైట్ నెట్వర్క్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇదే అమెరికాకు ఉన్నటువంటి నెట్వర్క్ అసాధారణమైన నెట్వర్క్. ఎక్కడ సముద్రం అడుగున దాక్కున్నా కనుక్కోగలిగినటువంటి నెట్వర్క్ అమెరికాకి కూడా ఉంది. చాలా ఇతర దేశాలకు ఉంటే ఉండొచ్చు, రష్యాకు, చైనాకు ఉంటే ఉండొచ్చు, కానీ అమెరికాకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. కానీ అమెరికా టెక్నాలజికల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు, ఇట్లాంటి విషయాల్లో స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ ఓవరాల్ గా పునాదులు ఎదిరిపోయి బలహీనంగా ఉన్నటువంటి దేశం అది. అంటే ఖమేనీ మృతితో ఇరాన్ ఇప్పటికే ప్రతిదాడులకు దిగుతోంది. దుబాయ్, దోహా మీద క్షిపణులతో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు ఊరుకుంటుంది? ఇరాన్ ఖమేనీని చంపటం అంటే ఇది పరాకాష్ట రెచ్చగొట్టం. వెనుజులాలో మధురోని పట్టుకెళ్లారు, కిడ్నాప్ చేశారు. మధురోని ఏమన్నా అక్కడ వేరే రకంగా ఇది చేసి ఉంటే అది ఎలా ఉండేది. అంటే కొంత ఇది కూడా అన్యాయమే, మధురోని పట్టుకెళ్తే కిడ్నాప్ చేయడం కూడా అన్యాయమే. కానీ కొంతవరకు అంత చురుకు తగలని విషయం. ఏ రోజుకైనా మళ్ళీ మన మధురం మనకు వస్తాడనో, లేకపోతే ఇంకోటి ఆలోచనలు ఉండేది. ప్రభుత్వం అలాగే ఇంటాక్ట్ గా ఉన్నది, అన్ని పరిస్థితులు. కాబట్టి ఏంటి, ఖమేనీని చంపిన తర్వాత ప్రజల్లో మెజారిటీ ప్రజానికానికి ఆయన పట్ల అపారమైన గౌరవం ఉన్నటువంటి నాయకుడు ఆయన చంపటం అనేది ఈ రోజు వీళ్ళు చేసినటువంటి గ్రాస్ మిస్టేక్. వీళ్ళు దీనికి మూల్యం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెల్లించుకుంటారు. అంటే ఖమేనీ మృతితో ఇది ఇక్కడ ఆగేలా కనిపించట్లేదా? ఆగదు, ఎట్టి పరిస్థితులు ఆగదు. మీరు ఇప్పుడు ఇరాన్ ని కంట్రోల్ చేయాలి. ఇరాన్ ని మొత్తంగా మొత్తం ఆ సైన్యాన్ని దాని ప్రతిఘటనను ఆపేసి మీరు ఇరాన్ ఆక్రమించుకుంటే తప్పితే, ఇరాన్ ని ఆక్రమించుకున్నా మీరు దాన్ని పాలించలేని స్థితి. ఇరాన్ ని గెలికారు ఈ రోజు. పూర్తిగా ఇరాన్ ని ఒక రకమైనటువంటి ఎనార్కీ పాలు చేసే ప్రయత్నం ఇరాన్ తరహాలో, లేకపోతే లిబియా తరహాలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా జరగల. అక్కడ ప్రభుత్వం ఇంకా సమీకరించుకునే శక్తులకు పోరాడుతోంది. ఒకవేళ మీరు విజయం సాధించి ఇరాన్ లో ప్రభుత్వాన్ని కోల్దోచి అక్కడ మీ ఇష్టానుసారంగా కనుక పదాతి దళాలని, నేల మీద సైన్యాన్ని దింపి చేయాలంటే అది మీ వల్ల కాదు. ఎందుకంటే నా దగ్గరే ఒక పుస్తకం ఉంది, ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని చెప్పి. ఇరాక్ లో ఆక్రమించుకున్న తర్వాత సద్దాం హుసేన్ చంపేసి ఆయన్ని హత్య చేసి ఆ తర్వాత వాళ్ళు ఆ ఇరాక్ ని పరిపాలించలేకే పారిపోయారు. ఆక్రమించుకోవడానికి పరిపాలించడం కష్టం. మీరు ఆక్రమించుకున్న తేలిగ్గా ఉండదు. ప్రజలు ప్రతి అడుగున మీకు మృత్యువులాగా తయారవుతారు ప్రజలు ప్రతి అడుగులో కూడా. అందుకని ఏంటంటే మీరు ఆక్రమించుకున్నంత తేలిక కాదు. అది కూడా ఇరాన్ లాంటి ఆత్మగౌరవం ఉన్న చాలా సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి దేశం, ఆత్మగౌరవం తనకంటూ తన చరిత్ర స్పృహ ఉన్నటువంటి దేశాన్ని ఆక్రమించుకోవడం తేలిక కాదు. ఇది ఎంత ఊరికే ఏంటంటే తమ ఇష్టానుసారం మధ్యప్రాచ్యంలో దీన్ని లేకుండా చేస్తే, దీన్ని నిర్వీర్యం చేస్తే మేము ఇష్టానుసారం వేలొచ్చు అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళకి ఎంత ప్రమాదకరమైన పని చేస్తున్నారో వాళ్ళకి తెలుసా తెలియదా అనేదే ప్రశ్న ఈ రోజు. పాపారావు గారు, సుప్రీం లీడర్ ని ఎన్నుకోవడం విషయంలో అమెరికా జోక్యం ఉంటుందా? వాళ్లే జోక్యం చేసుకుంటారండి. ఇరాక్ లో అవ్వదండి, అది ఇరాన్ లో అవ్వదు. ఎందుకంటే తదుపరి సుప్రీం లీడర్ మేము చెప్పినట్టుగానే వినాలని చెప్పేసి ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి ట్రంప్. ఎన్ని అల్టిమేటాలు జారీ చేసినా ఇరాన్ అనేది వినదు.
ఇరాన్ వినదు. దాని చివరి దాకా ప్రతిఘటిస్తానే ఉంటుంది. ఒకవేళ దాన్ని మీరు కనుక మొత్తం సైన్యాల్ని దాంట్లో రెవల్యూషనరీ గార్డ్స్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సాయుధ శక్తులు మొత్తాన్ని దెబ్బతీసి ఏమన్నా ఆక్రమించుకుందాం అనుకున్న నేల మీద కాలుపెట్టే పరిస్థితి ఉండదు ఇరాన్ మీద. మీకు అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు ఖమేనీ మృతితో ఇరాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటారు? ఇరాన్ మరింత రెచ్చిపోద్ది. ఏముంది, సహజంగానే ఆగ్రహం పెరుగుద్ది కదా. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు.